ఓం శ్రీ మాత్రే నమః. ఆగస్టు నెల 11, 12, 13 తేదీలలో అతిపెద్ద లాటరీ యోగం. వృషభ రాశి వారికి ఈ 3 రోజులు మిస్ అవ్వకండి. ఊహించని డబ్బు వస్తుంది. మీ కష్టాలు అన్నీ తీరబోతున్నాయి. అదృష్టం మీ వైపు ఉంటుంది. అసలు ఈ వృషభ రాశి వారి లైఫ్ ఏ విధంగా మారబోతుంది ఇప్పుడైతే మనం తెలుసుకుందామండి. ఓం శక్తి జ్యోతిష్యాలయం. ఎక్కడి వారికైనా ఒక్క ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చెప్పబడును. దుష్ట శక్తులు తీయబడును. నాగదోషం తీయబడును. నాగబంధన, గుప్త నిధులు, ధనం, లంక బిందుల కొరకు గురువుగారిని సంప్రదించండి. స్త్రీ వశీకరణ, పురుష వశీకరణ, ప్రేమ, పెళ్లి, సంతానం, వ్యాపారం, కుటుంబ సమస్యలు, భార్యాభర్తల గొడవలు, గృహం, స్థలం సమస్యలు, కళ్యాణ దోషాలు పరిష్కరింపబడును. గురూజీ అర్జున్ రాజు గారు. గురువు గారి ఫోన్ నెంబర్ 8125487088. నమ్మిన స్త్రీ లేదా పురుషుడు రావడానికి వశీకరణ పూజలు కూడా చేయబడును. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా సరే ఒక్క ఫోన్ కాల్ ద్వారా మీ సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. వృషభ రాశి వారికి ఆగస్టు 11, 12, 13 తేదీలలో ఆ రాజయోగం పట్టబోతోంది. ఈ రాశి వారికి ఇది చాలా ముఖ్యమైన సమాచారం. మీరు వృషభ రాశికి చెందిన వారైతే ఈ వీడియోను అసలు మధ్యలో ఆపకుండా చివరి వరకు తప్పకుండా వినండి. ఎందుకంటే ఆగస్టు నెల 11, 12, 13 తేదీలు మీ జీవితంలో కొన్ని ముఖ్యమైన మార్పులకు సంకేతంగా నిలిచే రోజులు కావచ్చు. ఇప్పటి వరకు కూడా మీరు ఎన్నెన్నో సమస్యలను ఎదుర్కొని ఉండవచ్చు. డబ్బు వస్తున్నట్టే వచ్చి ఖర్చయిపోవడం, చేతిలో డబ్బు నిలవకపోవడం కావచ్చు. కుటుంబంలో చిన్న చిన్న విషయాలకు గొడవలు రావడం కూడా కావచ్చు. మీరు ఎంత కష్టపడినా కూడా మీ కష్టానికి తగిన ఫలితం రాకపోవడం కావచ్చు. కానీ ఇప్పుడు పరిస్థితులు అనేవి ఒక్కొక్కటిగా మారే సమయం దగ్గర పడుతున్నట్లుగా ఈ కాలాన్ని జ్యోతిష్యపరంగా చూడవచ్చు. ముఖ్యంగా ఆగస్టు నెల 11, 12, 13 తేదీలలో వృషభ రాశి వారికి వచ్చే అవకాశాలను మీరు సరిగ్గా ఉపయోగించుకుంటే మీ జీవితంలో మంచి మార్పులకు బాటలు పడవచ్చు. అందుకే 3 రోజులను సాధారణమైన రోజులు అనుకోకండి. మొదటగా ఆర్థికపరమైన విషయాల గురించి మాట్లాడుకుందాం. వృషభ రాశి వారికి డబ్బు విషయంలో చాలా ఆలోచనలు ఉండే అవకాశం ఉంటుంది. డబ్బు సంపాదించాలి, కుటుంబానికి మంచి జీవితం ఇవ్వాలి, భవిష్యత్తు కోసం పొదుపు చేయాలి అనే ఆలోచన ఎప్పుడు కూడా ఉంటుంది. కానీ కొన్ని సందర్భాల్లో ఎంత సంపాదించినా కూడా ఏదో ఒక అవసరం వచ్చి ఆ డబ్బు ఖర్చయిపోతూ ఉండవచ్చు. ఇటువంటి పరిస్థితుల్లో ఉన్నవారికి ఈ కాలంలో కొత్త ఆలోచనలకు, కొత్త అవకాశాలు లేదా ఆదాయాన్ని పెంచుకునే మార్గాలు కూడా కనిపించే అవకాశం అయితే ఉంటుందండి. ఎప్పటి నుండో కూడా మీరు చేయాలని అనుకుంటున్నటువంటి ఒక పని కూడా ఉండవచ్చు. ఒక చిన్న వ్యాపారం ప్రారంభించాలని మీరు అనుకుంటూ కూడా ఉండవచ్చు. కొత్త ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేస్తూ ఉండవచ్చు. లేదా మీరు అదనపు ఆదాయం వచ్చే మార్గం గురించి కూడా ఆలోచిస్తూ ఉండవచ్చు. ఈ 3 రోజుల్లో అటువంటి విషయాలకు సంబంధించినటువంటి ఒక ముఖ్యమైన సమాచారం, అవకాశం మీ దృష్టికి రావచ్చు. ఇది చిన్న అవకాశంలాగా కనిపించినా కూడా వెంటనే నిర్లక్ష్యం చేయకుండా పూర్తిగా పరిశీలించండి. మీకు మేలు జరుగుతుంది. ఎందుకంటే జీవితాన్ని మార్చేది ఎప్పుడు కూడా పెద్ద అవకాశం మాత్రమే కాదు. కొన్నిసార్లు చిన్న నిర్ణయం, చిన్న పరిచయం, ఒక చిన్న అవకాశం భవిష్యత్తులో పెద్ద మార్పుకు కారణమవుతుంది. కుటుంబ విషయాల్లో కూడా మార్పులు చోటు చేసుకుంటాయి. వృషభ రాశి వారికి కుటుంబం అంటే చాలా ప్రాధాన్యత ఉంటుంది. కుటుంబ సభ్యుల కోసం ఎన్నో త్యాగాలు చేస్తూ ఉంటారు. కానీ మీరు చేస్తున్నది అందరికీ అర్థం కాకపోవచ్చు. మీరు మౌనంగా బాధపడుతూ ఉండవచ్చు. మీ మనసులో ఎన్నెన్నో విషయాలు పెట్టుకుని బయటకు చెప్పకుండా కూడా ఉండవచ్చు. కొంతకాలంగా కుటుంబంలో ఉన్నటువంటి ఒక సమస్య మిమ్మల్ని ఇబ్బంది పడుతున్నట్లయితే ఈ కాలంలో ఆ సమస్య గురించి స్పష్టమైనటువంటి చర్చ జరిగే అవకాశం అయితే ఉంటుంది. ఇప్పటి వరకు కూడా మీ మాట వినని వ్యక్తి కూడా మీ మాటను అర్థం చేసుకునే పరిస్థితి రావచ్చు. భార్యాభర్తల మధ్య అపార్థాలు ఉంటే వాటిని తగ్గించుకోవడానికి అవకాశం రావచ్చు. అన్నదమ్ములు, అక్క చెల్లెల మధ్య ఉన్న చిన్న మనస్పర్ధలు తగ్గే అవకాశం ఉంటుందండి. అయితే
ఇక్కడ ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి, మీరు గెలవడం కంటే మీ కుటుంబంలో శాంతి ఉండడం ముఖ్యం. అందుకే ఈ 3 రోజుల్లో కోపంతో మాట్లాడకుండా ఆలోచించి మాట్లాడండి. ఒకే మాట సంబంధాన్ని దగ్గర చేస్తుంది. అదే ఒక్క మాట సంబంధాన్ని దూరం కూడా చేయగలదు. మీకు రావాల్సిన గుర్తింపు రావచ్చు. వృషభ రాశి వారికి మరొక ముఖ్యమైన విషయం, మీరు చేసిన పనికి ఇంతకాలం సరైన గుర్తింపు రాకపోయి ఉండవచ్చు. ఆఫీస్లో మీరు కష్టపడుతున్నా మరొకరికి క్రెడిట్ రావచ్చు. మీ కుటుంబం కోసం ఎంతో చేస్తున్నా ఎవరూ మిమ్మల్ని గుర్తించలేకపోవచ్చు. అటువంటి పరిస్థితిలో మీ పనిని ఇతరులు గుర్తించే అవకాశం ఈ కాలంలో మీకు ఏర్పడవచ్చు. ఉద్యోగస్తులపైన అధికారుల నుండి ప్రశంసలు రావచ్చు. కొత్త బాధ్యతలు రావచ్చు. కొత్త ప్రాజెక్టుల కోసం కొత్త అవకాశాలు రావచ్చు. వ్యాపారాలు చేసేవారికి కొత్త కస్టమర్లు రావడం, పాత కస్టమర్ల నుండి మంచి స్పందన రావడం వంటి పరిణామాలు అయితే కావచ్చు. ఇది ఒక్క రోజులో అద్భుతంగా అన్నీ మారిపోతాయని అర్థం కాదు, కానీ మార్పుకు ఒక మంచి ప్రారంభం ఈ 3 రోజుల్లోనే ఏర్పడే అవకాశం అయితే ఉంటుందని జ్యోతిష విశ్వాసాల ప్రకారం చెప్పవచ్చు. ఒక వ్యక్తి ద్వారా మీకు శుభవార్త రాబోతుంది. ఈ కాలంలో వృషభ రాశి వారికి ఒక వ్యక్తి ద్వారా ముఖ్యమైన సమాచారం కావచ్చు. ఆ వ్యక్తి కుటుంబ సభ్యుడు కూడా కావచ్చు, స్నేహితుడు కావచ్చు, మీతో పనిచేసేటటువంటి వ్యక్తి కూడా అయి ఉండవచ్చు, లేదా చాలా కాలంగా కూడా మీతో మాట్లాడని వ్యక్తి కూడా కావచ్చు. ఆ వ్యక్తి చెప్పేటటువంటి ఒక్క మాట మీకు కొత్త ఆలోచనలను ఇవ్వవచ్చు. అందుకే ఈ రోజుల్లో మీకు వచ్చే ముఖ్యమైన ఫోన్ కాల్స్, మెసేజెస్ లేదా సమాచారాన్ని మీరు అసలు నిర్లక్ష్యం చేయవద్దండి. అయితే ఎవరైనా డబ్బు పెట్టుబడి పెట్టమని త్వరగా రెట్టింపు అవుతుంది అని చెబితే మాత్రం జాగ్రత్తగా పరిశీలించండి. అదృష్టం పేరుతో తొందరపడి నిర్ణయాలు తీసుకోకండి. డబ్బు విషయంలో ముఖ్యమైన సూచన ఏమిటి అంటే, వృషభ రాశి వారికి 3 రోజుల్లో కూడా డబ్బు విషయంలో ఒక ముఖ్యమైన విషయం ఏమిటి అంటే, డబ్బు సంపాదించడం మాత్రమే కాకుండా డబ్బును నిలబెట్టుకోవడం గురించి కూడా ఆలోచన పెరుగుతుంది. ఇప్పటి వరకు కూడా అవసరం లేని ఖర్చులు చేస్తూ ఉన్నట్లయితే వీటిని తగ్గించుకునే ఆలోచనకి రావచ్చు. ఒక బకాయి తీర్చడానికి అవకాశం రావచ్చు. ఎప్పటి నుండో రావాల్సిన డబ్బు గురించి సమాచారము రావచ్చు, లేదా ఒక ఆర్థిక సమస్యకు మీకు పరిష్కారం కనబడవచ్చు. అయితే ఇవన్నీ కూడా మీకు వ్యక్తిగత పరిస్థితులు, మీ యొక్క నిర్ణయాలు, మీ కృషి పైన ఆధారపడి ఉంటాయి. అందుకే ఈ కాలాన్ని అవకాశాలను గుర్తించే సమయంగా భావించండి. ఆధ్యాత్మికంగా కూడా మంచి సమయం. వృషభ రాశి వారికి ఈ రోజుల్లో మనసును ప్రశాంతంగా ఉంచుకోవడం చాలా అవసరం. ఉదయం లేవగానే కొద్దిసేపు ప్రశాంతంగా కూర్చోండి. మీకు నమ్మకం ఉన్న దేవుడిని ప్రార్థించండి. శుక్రవారం లక్ష్మీదేవిని భక్తితో ప్రార్థించడం, ఇంటిని శుభ్రంగా ఉంచడం, అవసరమైన వారికి మీకు చేతనైనంత సహాయాన్ని చేయడం వంటి మంచి పనులైతే మీరు చేయవచ్చు. ఇక్కడ ముఖ్యమైనది భక్తి కంటే మనసులో మంచి ఉద్దేశం. ఎవరిని బాధ పెట్టకుండా సాధ్యమైనంత వరకు మంచిగా మాట్లాడడం కూడా ఒక మంచి ఆధ్యాత్మిక సాధనే. ఆగస్టు 11, 12, 13 ఈ 3 రోజుల సందేశం వృషభ రాశి వారు ఈ 3 రోజులు మీకు ఒక విషయం అయితే గుర్తుండాలి. గతంలో ఏం జరిగిందో మార్చలేరు, కానీ రేపు ఏం జరగాలో నిర్ణయించడంలో మీరు ఈరోజు నిర్ణయాలు అయితే చాలా ముఖ్యమైనవిగా చెప్పవచ్చు. ఎవరైనా మిమ్మల్ని తక్కువ చేసి మాట్లాడితే బాధపడకండి. ఎవరైనా మీ యొక్క కష్టాన్ని గుర్తించకపోతే నిరుత్సాహపడకండి. మీ ప్రయాణం మీది. మీ సమయం వచ్చినప్పుడు మీ కష్టం మాట్లాడుతుంది. ఈ 3 రోజుల్లో మీ ముందుకు వచ్చే అవకాశాలను ప్రశాంతంగా పరిశీలించండి. మీకు మంచి జరుగుతుంది. చూసారు కదా, వృషభ రాశి వారి గురించి తెలుసుకున్నారు కదండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లని ట్యాప్ చేయండి. విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనబడుతుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.